కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ వారాహి అమ్మవారి ఆలయంలో 8వ సామూహిక కుంకుమ పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చిక్కాల దొరబాబు, ఆలయ పూజారి సుబ్బన్న, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు వారాహి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమ పూజలను ప్రారంభించారు. సుమారు 5,000 మంది అమ్మవారి వద్ద సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త దొరబాబు మాట్లాడుతూ 8 వారాలుగా ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తన తల్లి అమ్మాజీ ఆశయాల మేరకు కాశీ వారాహి మాత ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు. సుమారు 37 గ్రామాల నుండి అమ్మవారికి సారె సమర్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా మరో 15 గ్రామాలు సారె ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. అమ్మవారిని కోరుకుంటే కోరిన కోరికలు తీరుతాయని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం పూజ అనంతరం భక్తులకు భారీ అన్నదానం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 47 రోజులు కాశీ వారాహి అమ్మవారి విగ్రహం చేసి ఇక్కడ ఒక అద్భుతం కూడా జరుగుతుందండి. ఎందుకంటే గ్రామ దేవతలు పెట్టుకుంటాం ప్రతి ఊరు నుంచి సహజం అండి. అటువంటిది ఏళ్ళకి 31 ఊరు నుంచి సార్లు వచ్చారు. కంటిన్యూగా ఊళ్ళో ఇంకా 15 ఊళ్ళు లిస్టులో రాసుకున్నారు. అంటే చూడండి, కాశీ వారాహి అమ్మవారిని గ్రామ దేవతగా కొలుసుకుని ఆడపడుచుగా భావించి కాశీ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ ఒక మన ఆడపడుచుగా భావించి 10 ఊరు నుంచి సారి అవుతున్నారు. వేళ శుక్రవారం 8వ కుంకుమ పూజ ఉండి వేళ ఎంతమంది వచ్చారు మీరే చూడండి. అమ్మవారు కృప లేకపోతే ఏది జరగదు. ఈ వేళ ఎంత జరుగుతుందంటే కాశీ వారాహి అమ్మవారి కృప వల్ల ఇంతమంది వచ్చి కుంకుమ పూజలు. సాయంత్రం కూడా వేళ హోమం ఉంది. ప్రతి అమావాస్యకి పౌర్ణమి కూడా కుంకుమ పూజ జరుగుతాయి. అది కూడా హోమం జరుగుతాయి. అందరూ కూడా అన్నదానం కూడా ఉంది ప్రతి శుక్రవారం కూడా. ఒకటే చూడండి, అమ్మవారు అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేస్తాం తప్ప లోక కలిసి. అలాగే ఈ గుడి కట్టినా కూడా మా అమ్మగారు మాతృమూర్తి చిక్కాల అమ్మాజీ గారి సంకల్పం. ఆవిడ సంకల్పం వల్లే వేళ ఇంత అద్భుతం, ఇంత భాగ్యం దొరికిందంటే మా అమ్మవారు కృప వల్ల తప్ప రెండోది కాదు. ఆ అమ్మవారితో కూడా ఎంతోమంది అమ్మవారిని మాకు అప్పచెప్పి ఆవిడ ఇబ్బంది ఉందండి. అందరికీ నమస్కారం. దీంట్లో ఇంకొకటి ఉందండి. ఇక్కడ కుదిరిన వాళ్ళకి పెళ్లి కుదిరిన వాళ్ళకి ఏళ్ళకి 26 మందికి చీర, జాకెట్, పసుపు కుంకుమ ఇచ్చామండి. ఎంతమంది వచ్చిన సరే 2 రాష్ట్రాల్లో ఎవరికి వచ్చిన సరే కుదిరిందంటే పెళ్లికి అమ్మవారు తరపించి చీర, జాకెట్, పసుపు కుంకుమ ఇస్తాం కూడా ఆ సంకల్పం చేసాం. అప్పుడే ఏళ్ళకి 26 మంది కూడా ఇస్తాం జరిగింది. ఈ కార్యక్రమం అమ్మవారి దైవాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.